ఓం శ్రీ గణేశాయ నమః. భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం వినాయకుడు గరకను ఎందుకు ఇష్టపడతాడు, ఆయనకు గరక అంటే ఇంత ప్రీతికరమైంది ఏంటి, దాని వెనుక ఉన్న పౌరాణిక కథ, ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి, ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. గరిక అనగానే మనకు గుర్తొచ్చేది విఘ్నాలను తొలగించే దేవుడు, మంగళ కార్యాలకు మొదట పూజింపబడే దేవుడు, వక్రతుండ మహాకాయ అని స్తోత్రంలో వర్ణించబడినట్లుగా ఆయన మహాశక్తివంతుడు. ఆయన జ్ఞానరూపుడు, సౌమ్యుడు. కానీ దుష్టశక్తులను సంహరించాల్సి వచ్చినప్పుడు మహాక్రూరుడుగా మారుతాడు. ఇలా ఆయన ఒకసారి రాక్షసుడైన అనలాసురుడిని సంహరించి విశ్వాసాన్ని, శాంతిని కలిగించాడు. అనలాసురుడు అనే రాక్షసుడు గత జన్మలో ఒక యోగి, కానీ కోపం, అధిక అహంకారం కారణంగా రాక్షసుడిగా జన్మించాడు. అతని శరీరం మొత్తం అగ్నిజ్వాలలతో నిండి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఆగ్రహంతో, మంటలతో నాశనం చేసేవాడు. ఋషులు, మునులు యజ్ఞాలు, హోమాలు చేస్తే వాటిని అగ్నితో భస్మం చేసేవాడు. దేవాలయాలు, పూజలు, వేదపట్నాలు అన్నీ అతని అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యేవి. ప్రజలు అతని భయంతో ఇళ్లలో దీపం వెలిగించకూడదన్న స్థాయిలో భయాందోళన చెందేవారు. భూమి, జలాలు, గాలి అన్నీ అతని వేడి వల్ల క్షీణించాయి. అతని పేరులోనే అనల అంటే అగ్ని, అసురుడు అంటే రాక్షసుడు, అంటే అగ్ని వంటి రాక్షసుడు. అతని శరీరమే ఓ అగ్ని వంటిది. కనబడ్డ వాటినల్లా దహనం చేసేవాడు. క్రూరమైన రాక్షసుడు. ఈ పరిస్థితి వల్ల భూమిపై ఉన్న జీవులు బ్రతకలేని స్థితి ఏర్పడింది. చాలా కాలం పాటు భూమి మీద ఆటంకం సృష్టించాడు. చివరికి దేవతలు శివుని, విష్ణువుని, బ్రహ్మను వేడుకున్నారు. త్రిమూర్తులు కలిసి అనలాసురుని సంహరించే బాధ్యత గణపతికి అప్పగించారు. దేవతల ప్రార్థన విన్న గణపతి తన సింహాసనం నుండి లేచి అనలాసురుడి వద్దకు భీకరమైన దేహంతో బయలుదేరాడు. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. అనలాసురుడు మంటల వర్షం కురిపించాడు. కానీ గణపతి అడ్డం నిలిచాడు. తన మహాకాయ రూపాన్ని ప్రదర్శించాడు. మొదట తన దంతంతో, పాశంతో, అంకుశంతో రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. కానీ రాక్షసుడు అగ్నిజ్వాలలు మరింత భీకరంగా మార్చాడు. చివరికి గణపతి తన నోరు విశాలంగా చేసి అనలాసురుణ్ణి మింగేశాడు. రాక్షసుడు అంతమయ్యాడు. దేవతలందరూ సంతోషంతో గణపతిని ప్రార్థించారు. అనలాసురుణ్ణి మింగిన వెంటనే గణపతి శరీరం అంతా అగ్నిజ్వాలలతో మండిపోయింది. ఆయన కళ్ళు ఎర్రగా మారాయి, శరీరం మండింది. దేవతలు భయపడ్డారు. ఇప్పుడు గణపతి శాంతించకపోతే విశ్వమంతా అగ్నికి ఆహుతవుతుంది అని ఆందోళన చెందారు దేవతలంతా. దేవతలు సముద్ర జలాన్ని తెచ్చి పోశారు. అయినా ఆ శరీర మంటలు ఆగలేదు. చంద్రుణ్ణి పిలిచి ఆ చల్లదనాన్ని అందించారు. అయినా కూడా ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. చివరకు ఋషులు ఒక పరిష్కారాన్ని సూచించారు. వారు గణపతికి చల్లదనం ఇచ్చేది సహజమైన ఆహారమే అని నిశ్చయించారు. అందుకే వారు గరక ఆకుకూరతో చేసిన ఒక వంటకాన్ని గణపతికి అందించారు. గణపతి ఆ వంటకాన్ని తిన్న వెంటనే ఆయన శరీరంలోని మంట తక్కువైంది. ఆయన చల్లబడిపోయారు. ఇక గణపతి సంతోషించి ఋషులను ఆశీర్వదించాడు. ఇకపై నా పూజలో గరికను సమర్పించేవారు నా కృపకు పాత్రులవుతారు అని వరమిచ్చాడు మహాగణపతి. అప్పటి నుండి గణపతి పూజలో గరక నైవేద్యం ఒక ప్రధాన సాంప్రదాయంగా మారింది. ఇప్పటికీ మనం గణపతి పూజలో గరకను దండగా చేసి సమర్పిస్తాం. కొన్ని ప్రాంతాల్లో గరక పప్పు, గరక చారు ప్రత్యేకంగా వండుతారు. ఇది గణపతిని సంతోషపరచడమే కాకుండా భక్తుల జీవితంలో శాంతి, చల్లదనం, సంతోషాన్ని కలిగిస్తుంది అని విశ్వాసం. ప్రత్యేకంగా వినాయక చవితి నాడు గరక దండ తప్పనిసరిగా సమర్పిస్తారు. ఈ కథ మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.
మన జీవితంలో కోపం, ఆవేశం, అహంకారం అనే అగ్నిలు కలిగితే వాటిని శాంతింపజేయడానికి సహజమైన సాదాసీద జీవన విధానం అవసరం. గణపతి గరకను తిని శాంతించినట్టే మనము కూడా సరళమైన ఆహారం, సత్సంగం, భక్తి ద్వారా మన మనసును చల్లపరచుకోవాలి. అందుకే గణపతి మనకు ఈ రహస్యాన్ని తన అనుభవం ద్వారా తెలియజేశారు. ఓం మహాగణపతియే నమః. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.